ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన అన్నా క్యాంటీన్ తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఏర్పాటైంది. సిబిఎన్ ఫారం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి, జెనెక్స్ సంస్థ అధినేత జెనెక్స్ సమర్ మాదాపూర్లోని 100 ఫీట్ క్రాస్ రోడ్స్లో ఈ క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో అన్నా క్యాంటీన్ను జెనెక్స్ సమర్ అలాగే పలువురు ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి అభినందనలు కూడా తెలుపుతూ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెనెక్స్ సమర్ మాట్లాడారు. పేదల ఆకలి తీర్చాలని ఆంధ్రప్రదేశ్లో తొలిసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు నిరుపేదల ఆకలి తీర్చి రాష్ట్ర ప్రజల ఆదరణను పొందాయని కూడా అన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి పేరొస్తుందనే కడుపు మంటతో పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మూసేసిందని కూడా ఆరోపించారు. చంద్రబాబు స్ఫూర్తితో తనకు జన్మనిచ్చిన తెలంగాణలో సైతం ఆకలి దప్పులతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే బృహత్తర లక్ష్యంతో తాను తన వంతుగా అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేశామని అన్నారు. జూలై మొదటి వారం నుండి ఈ క్యాంటీన్ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయని కూడా చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం, తదనంతరం పరిణామాల్లో భాగంగా గత నవంబర్లో ఊపిరి పోసుకున్న సిబిఎన్ ఫోరం ఇక ముందు కూడా పలు సేవా కార్యక్రమాలతో ముందుంటుందని ఫోరం వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ జెనెక్స్ సమర్ స్పష్టం చేశారు. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేయడం తప్ప మరో మార్గం లేదని కూడా నిర్ణయించుకొని మరో చంద్రబాబు అభిమాని సుమిత అధ్యక్షురాలుగా, తాను వ్యవస్థాపక జనరల్ సెక్రటరీలుగా వ్యవహరిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థగా సిబిఎన్ ఫోరంకు రూపకల్పన కూడా చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫోరం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. అనంతరం అమర్తో పాటు పలువురు అతిథులు కలిసి కేక్ కూడా కట్ చేశారు. ఈ కార్యక్రమాలలో పార్టీ సిద్ధాంతాలతో ఎన్టీఆర్ గారితో ఆకర్షితులై వచ్చాం. మేము పదవులు అనుభవించాం. అనేక రకమైనటువంటి రాజకీయంలో ఉండేటువంటి హోదాలని అనుభవించాం. కానీ సిబిఎన్ ఫోరం కానివ్వండి, టెక్నోక్రాట్స్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, మేధావి వర్గం కానివ్వండి, అనేక మంది గృహిణులు కానివ్వండి, వారంతా ఏది అనుభవించకుండానే ఒక సెంత ముందు బయటికి రాని వారు కూడా చంద్రబాబు విజన్ పట్ల, చంద్రబాబు చిత్తశుద్ధి పట్ల, ఆయన యొక్క వివేకం పట్ల, ఆయన రాష్ట్రానికి అంతకుముందు చేసిన సేవల పట్ల అది మనం అట్లా గుర్తుంచుకొని ఆయన మళ్ళా ముఖ్యమంత్రి రావాలి. ఎప్పుడైతే 59 రోజుల పాటు ఆయన కారాగారంలో ఉన్నారో ఆ రోజున ఇలాంటి వ్యక్తికి ఇలాంటి శిక్ష వేసేటువంటి పైచాచిక పాలన మనం ఎలా అంతమొందించాలి, అన్యాయమైన అక్రమాలకి, ఒక రకమైన అవినీతికి నిలవైనటువంటి ఒక అసమర్థ పరిపాలనని ఎలా అంతమొందించాలని చెప్పి ఆ రోజు అమర్ గారు వాళ్ళందరి నాయకత్వంలో సిబిఎన్ ఫోరం ముందుకు వస్తే వాళ్ళు పిలిచిన ప్రతి కార్యక్రమానికి పార్టీలో ఉన్నటువంటి మేము తప్పనిసరిగా మా విద్యుత్ ధర్మం బాధ్యత. ఈ రోజు కూడా అన్నపూర్ణ అన్నా క్యాంటీన్ ని పెడుతున్న రోజున నిజంగా నేను 82లోనే ఎన్టీ రామారావు గారితో మొదటి రోజునే వేదికను పంచుకున్న వ్యక్తిని, 83లో తెలంగాణలో ఒక మహిళా ఎమ్మెల్యేగా, ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని. ఆ రోజున మాకు అర్థమైనటువంటి విషయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంతమే కాకుండా కడుపు నిండా అన్నం ఎప్పుడైతే పెట్టగలుగుతామో ప్రజలకి, అందుకే 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని నేను దానిలో కూడా భాగస్వామి ఆయన బియ్యం వేస్తూ ఉంటే నేను దాన్ని తీసుకొని జనానికి ఇచ్చేటువంటి సంఘటన కూడా నేను మర్చిపోలేదు. ఇవాళ 190 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో 80 కోట్ల మంది పైగా ఆకలితో అలమటిస్తూ ఉంటే అన్నపూర్ణగా ఉన్నటువంటి భారతదేశం, అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలలో దారిద్ర్యత దిగున్నటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా 3 పూటల గడుపు నేను అన్నం తినకుండా బ్రతుకుతూ ఉంటే అలాంటి వారి కోసం పూటకైనా, తక్కువ ధరకైనా, ఉచితంగానైనా కూడా భోజనాన్ని అందించాలనేటువంటి పథకాన్ని పెట్టిన ఘనత మా ఎన్టీఆర్ గారికి తగ్గింది. నేను సగంగా మా ఎన్టీఆర్ మాటగారని కూడా అనుకోగలుగుతాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం మన ఆంధ్ర రాజకీయాలు ఢిల్లీలో తాకట్టు పెట్టకూడదు, మనం ముందుకు వెళ్దాం,
రండి కదలి రండి అని పిలుపుని ఎప్పుడైతే ఆయన ఇచ్చారో ఆ పిలుపుకు ప్రభావితమై నేను ఇండియన్ ఫారిన్ సర్వీస్ కూడా వదులుకొని అంతేకాదు వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ గా కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యి కూడా ఇది కాదు మనకి రాజకీయమే ముఖ్యం, ప్రజలను మార్చగలగాలన్న ఆయన పిలిచిన పిలుపులో నేను ఆ రోజు మమైకమయ్యాం. ఈ రోజు అనేక మంది వచ్చి ఆ పిలుపులో మమైకం. ఈ రోజు కొత్త పిలుపు మనకు వచ్చింది. ఏ రోజైతే మరలా మన ఆత్మాభిమానానికి కించిపచ్చారో, మన ఆత్మాభిమానానికి లెక్క లేకుండా మైకులు కూడా ఇవ్వకుండా ఒక ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని బయటికి తీసుకొచ్చి అమానుషంగా అన్యాయంగా తిడుతూ ఉన్న సమయంలో, నిందలు వేస్తున్నటువంటి సమయంలో ఆత్మాభిమానంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మళ్ళీ గర్జించారు. 83% ఓటింగ్ చూపెట్టారు. 160 సీట్ల పైగా ఇవ్వగలిగారు. అది తెలుగువాడి ఆత్మగౌరవం, అది తెలుగువాడి ఆత్మాభిమానం, అది తెలుగువాడి వేడి. ఆ వాడి వేడి ఈరోజు అమరావతి పునర్నిర్మాణంతో అమరావతి రాజధానిగా ఏర్పరచుకుంటూ తెలుగు ప్రజల్ని సుఖ సంతోషాలతో ముందుకు తీసుకెళ్తూ పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలోనూ, సేవల రంగంలో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా. ఇక మేము పోతే తెలంగాణకు సంబంధించిన వాడు, ఇక్కడ ఉన్నటువంటి అనేక సోదరులంతా కూడా తెలంగాణకి. మన కర్మభూమి ఆంధ్రప్రదేశ్. మన జన్మ ఈ రోజున ఈ గాలి పీల్చుకుంటున్నాం, ఈ నీరు తాగుతున్నాం, మనం ఇక్కడే చనిపోబోతున్నాం. ఇక్కడ ఉంటున్నటువంటి మన సోదరులు, మన చెల్లెళ్ళు, లేకపోతే మన వియ్యపురాళ్ళు, మనకు సంబంధించిన ఆత్మ బంధువులంతా కూడా అక్కడ ఉంటే వాటి అరాచకాల అన్యాయంలో బతుకుతూ ఉంటే మేము మీకు తోడున్నాం అని చెప్పి ముందుకు వెళ్దాం. జన్మభూమి పిలుస్తుందంటే అక్కడికి వెళ్దాం, వారితో మమేకమయ్యాం. మనం ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేశాం. మనందరి త్యాగాలు కూడా ఆంధ్రప్రదేశ్ మర్చిపోదు. కాబట్టి ఈ రోజున ఈ క్యాంటీన్ రూపంలో మరాఠీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకొచ్చిన మా అమరకి కృతజ్ఞతాభివందనలు చెబుతూ ఈ భాగస్వామిలో అవటం కూడా నాకు ఎంతో సంతోషం ఉంది. జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై ఆంధ్ర.